కప్పం కట్టడానికి రాజధానికి వెళ్ళాలి. ఆ రాజధాని మధురానగరం. అక్కడికి వెళ్ళినప్పుడు వసుదేవుడిని కలుసుకునేవారట. వసుదేవుడికి మంచి మైత్రి ఉంది ఈయనతో. ఆ వసుదేవుడు ఈయన్ని చూసి ఎలా ఉన్నాడు నీ అబ్బాయి, బాగున్నాడా అని అడుగుతున్నట్ట. ఎందుకంటే ఈ వసుదేవుడికి తెలుసు అక్కడ పెట్టి వచ్చినవాడు ఈయనే గనక ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు, క్షేమమే కదా అని అడుగుతున్నట్ట. దానితో పాపం నందుడికి జాలి కలిగి పాపం పుట్టిన 6 పిల్లలు పోయారు. 7వ పిల్లవాడు కడుపులోనే పోయాడు. తర్వాత అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి కాస్త ఆ రాతి మీద కొట్టగానే పైకి ఎగిరిపోయింది. అందువల్ల పిల్లలంటూ ఒక బెంగలాగా ఏర్పడి కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాడేమో, అందుకు నన్ను కూడా అడుగుతున్నాడు అనుకుని ఓదార్చేటండి నందుడు వసుదేవుణ్ణి. ఆ ఓదార్చుతూ నువ్వు శోకం పడకు, నా సూనుండు నీ సూనుడే అన్నట్ట. నా కొడుకు నీ కొడుకే అనుకో, చక్కగా పెరుగుతున్నాడని. కానీ బయట పెట్టలేక వసుదేవుడు మందహాసం చేసి నువ్వు తొందరగా వెళ్ళవయ్యా, ఇక్కడ ఎక్కువ కాలక్షేపం చేయకు, తొందరగా నీ యొక్క వ్రజానికి వెళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కంసుడు ఎక్కడో తనను చంపేవాడు పుట్టాడనేటువంటి అనుమానంతో కనిపించిన ప్రతి పసిపిల్లలకి ప్రమాదం కలిగిస్తున్న స్థితిలో ఉన్నాడు కనుక అక్కడ పిల్లవాడు క్షేమంగా ఉన్నాడో లేదో చూసుకొని తొందరించి పంపించట. దానితో ఇతడు వచ్చేటప్పటికల్లే నందుడు వ్రజానికి చేరేటప్పటికల్లే అనేక రకాల ఉత్పాతాలు కనిపిస్తున్నాయి. ఉత్పాతాలంటే అపశకునాలు కనిపిస్తున్నాయి. తీరా వచ్చి చూసేటప్పటికల్లా అపశకునానికి తగ్గ ఘట్టం ఒకటి జరుగుతోంది. ఇది మొట్టమొదటి కృష్ణలీల. కామరూపిణయ్యి చొచ్చి కానకుండ అరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు. ఒక ఆమె అక్కడికి కామరూపం ధరించి వచ్చిందిట. పూతన రాక్షసి అయినప్పటికీ కూడా ఈమె కామరూపం ధరించి ఒక సామాన్యమైనటువంటి వ్రజవనిత వలె రూపాన్ని ధరించి వస్తూ ఉండగా తన కోసం వెతుక్కుంటున్న వాళ్ళని తాను తప్పకుండా పిలుస్తాడండి పరమాత్మ, అందులో సందేహం లేదు. అలా వెతుక్కుంటూ వస్తున్నటువంటి ఆమెను నంద గృహమున్న బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరి వేషయ్యగుచు. ఈయన ఒక నాదం చేసేట. అంటే చిన్నపిల్లల నాదం ఏంటి? రోదనమే. ఆ చిన్నపిల్లలకి సహజమైనటువంటి ఆ ఏడుపుని ఏడవగానే ఇక్కడెవడో పసివాడున్నాడు అని అటు తిరిగిందిట. అంటే వెతుక్కుంటున్నామని రప్పిస్తున్నాడు ఆయన. ఆ విధంగా వచ్చిన ఆమె నెమ్మదిగా కృష్ణుని ఎత్తుకోవడానికి వచ్చినట్లుగా వచ్చి ఆయన ఎత్తుకుని స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టిందిట. అంటే అనేక మంది రావడం, కృష్ణుని ఎత్తుకోవడం, ఆడుకోవడం సామాన్యమైపోయింది యశోదమ్మకి. అయితే ఈమె ఎవరో కొత్తగా ఉన్నట్టుందే అని ఈమె తెలుసుకునే లోపలే ఆమె స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. పరమాత్మ స్తన్యపానం చేస్తూనే మేల్కొన్న తెర్రగున్న మెల్లన కనువిచ్చి క్రేగంట చూచుచు అప్పుడే కళ్ళు తెరిచినట్టుగా ఆయన కళ్ళు తెరిచి చూసి నెమ్మదిగా ఒక 2 గుర్కల ఉవిధ ప్రాణంబులు సైతము మేనిలో సత్వమెల్ల త్రావే అది ఇను గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు నిలువక శిరము వ్రాల ఇతర బాలుర క్రియవాడ వీవుగావు చన్ను విడువుము విడువుము చాలు ననుచు. ఆయన పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా లాగాడు. వెంటనే భరించలేక నువ్వు ఇతర పిల్లల లాంటి వాడివి కావు, నన్ను విడిచిపెట్టి అన్నదిట. ఒకసారి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టాడండి. త్యాగరాజస్వామి వారు అన్నారు కదా, పట్టి విడవరాదు అని. ఒకసారి పట్టుకుంటే ఆయన విడిచిపెట్టడు, ఇవ్వాల్సింది ఇచ్చే వరకు కూడా. ఆ విధంగా ఈమె గట్టిగా అరిచేటప్పటికీ ఆమె ప్రాణాల మొత్తం లాగవేశాడు. దానితో ఆమె తన యొక్క అసలు శరీరంతో అక్కడ పడినది. ఈ ఘట్టంలో చాలా ముఖ్యమైన విషయములకు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ తర్వాత తృణావర్త, శకటాసుర ఇత్యాది లీలలు నేను చెప్పనవసరం లేదు. ఇక్కడి నుంచి పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో చూపిస్తున్నారు. ఇక్కడ కృష్ణ లీలల్ని అనేక రకములుగా వ్యాఖ్యానించిన మహాత్ములు కొంతమంది ఉన్నారని నిన్న మనం చెప్పుకున్నాం. అందులో 3 గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాల్యలీలల్ని ప్రస్తావించిన వారిలో నారాయణ తీర్థుల వారు, లీలాసుకుడు. వీరు కాక ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రబోధ సుధాకరం అనే పేరుతో అద్వైత వేదాంత శాస్త్రాన్ని ప్రతిష్ఠించే గ్రంథాన్ని రచిస్తూ ఆ వేదాంత తత్వస్వరూపుడు శ్రీకృష్ణుడు అని ప్రతిపాదన చేశారు. అందులో ఆ ప్రతిపాదన చేసినప్పుడు కృష్ణ లీలలను అనేక రకాలుగా ఆయన భావన చేశారు. ఆ భావన చేసేటప్పుడు ఇక్కడ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఎంత అదృష్టవంతురాలు పూతన అని అంటున్నారు ఆయన. విషమస్తనయుగళం పాయయుతం పూతన గృహం ప్రాప్త తస్యా పృథుభాగ్యాయ ఆసీత్ కృష్ణార్పణో దేహ. ఆమె భాగ్యం కాకపోతే దేహం కృష్ణార్పణమైంది అన్నారు ఇక్కడ. అంటే కృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషం ఏంటంటే ఎవరు ఏ విధంగా ఆయన దగ్గరికి చేరినప్పటికీ వారికి ముక్తినిచ్చట. అది కృష్ణావతారంలో ఉన్న ప్రత్యేకత. హింసాదృష్టితో చేరిన పూతన ఆమెకి ఈశ్వర జ్ఞానం కూడా లేదు, ఈయన పరమేశ్వరుడు అనే జ్ఞానం కూడా ఆమెకి లేదు. అయినప్పటికీ ముట్టుకున్నది కృష్ణుణ్ణి గనక మోక్షం వచ్చిందట. ఇక్కడ వ్యాసదేవుడే చెప్తాడు,
పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం వంజాభ్యాం లోకవందితై. కృష్ణ పరమాత్మ ఆ శరీరంకి వెళ్ళినప్పుడు ఆ పాదాలు తగిలేయటానికి. ఎటువంటి పాదములు అంటే పద్భ్యాం భక్త హృదిస్థాభ్యాం వంజాభ్యాం లోకవందితై. భక్తుల యొక్క హృదయ కమలాల్లో భాషించేటువంటి పాదములు, లోకవందితుల చేత వందనములు పొందే పాదములు. అంటే మనందరం ఎవరిని నమస్కారం చేస్తామో ఆ దేవతలు ఈయన్ని నమస్కారం చేస్తారు. అలాంటి దేవతల చేత నమస్కరింపబడే దివ్య చరణములు తగిలేయి ఆమెకి. అందుకే కృష్ణుని యొక్క దేహం అవతారం ధరించినప్పటికీ పార్థివ దేహం కాదు. అది మనవలే ప్రాకృతికమైన దేహం అనడానికి లేదు. ఒక లీలగా ఒక దేహాన్ని ఆయన చూపించినప్పటికీ ఆ దేహం అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. కృష్ణావతార తత్వాన్ని మనం తెలుసుకునేటప్పుడు ఆయన దివ్యదేహం అప్రాకృతము అంటే పంచభూతాలకు అతీతమైనటువంటిది. పంచభూతాల్ని తన నియంత్రణలో ఉంచుకుని పంచభూతముల వలె కనిపిస్తున్నదే తప్ప అది అప్రాకృత దివ్యమంగళ విగ్రహం. అందుకే కృష్ణ స్పర్శ చేతనే అటువంటి ఉత్తమ స్థితి ఆమెకు లభించింది. పైగా అప్పుడే అపశకునాలు చూసి నందుడు వచ్చేటప్పటికల్లా ఈ మరణం అయిపోయింది. అయితే ఒక మహాదేవం పడిన వెంటనే ఆ చప్పుడికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేట. తల్లి చూసింది యశోదమ్మ, గడగడ వణికిపోయింది. అనుకోని ఈ విపత్తుని చూసి కృష్ణుడు క్షేమంగా ఉన్నాడో లేదో చూసుకుందిట. నల్లని రాక్షస దేహం పడి ఉన్నది, దానిపై కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఎలా ఉన్నాడు అనే దాన్ని వర్ణిస్తారండి నారాయణ భట్టపాదుల వారు. ఇక్కడ చాలా అద్భుతంగా వర్ణించారు. అప్పుడు యశోదమ్మ తీసిందిట. ఎలా తీసిందంటే ఒక నల్లని కొండ మించి ఇంద్రనీలమణిని తీసినట్లుగా కృష్ణుడిని ఎత్తుకుందిటండి. అక్కడ ఆమె ఎత్తుకోగానే ఆ చుట్టూ ఉన్న గోపకాంతులందరూ వచ్చి ముందు కృష్ణుడికి దిష్టి తీసేట. ఎప్పుడైనా పిల్లలు పడిపోయినా లేకపోతే ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే తల్లిదండ్రులు దిష్టి తీస్తారు. పూర్వం రోజుల్లో ఇవి మంచి అలవాట్లు. ఈ రోజుల్లో బెంబేలు పడిపోవడాలే తప్ప చేయాల్సిన పరిష్కారాలు తెలియవు. ఇక్కడ పసిపిల్లడైన కృష్ణుడికి దిష్టి తీసేటండి. ఆ దిష్టి తీసిన విధానం చూడండి. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మన ప్రాచీన గ్రంథములు పఠిస్తూ ఉంటే కొన్ని ఆచార వ్యవహారాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఏ విధంగా చేశారంటే గోలాంగూలము తిప్పి గోవు రజమున్ గోమూత్రమున్ జల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. వాళ్ళు చేసినది ఏమిటి అంటే గోలాంగూలము తిప్పి కృష్ణుడిని తీసుకువెళ్ళి ఆవు వెనక నిలబెట్టి ఆవు తోకను ఆయన చుట్టూ తిప్పేటండి. ఎందుకంటే ఆవు పరిసరాల్లో దుష్టశక్తులు ఉండవు. ఆవుకు దగ్గర ఉంటే చాలు మనకున్న దుష్టత్వాలు పోతాయట. అందుకే ఇళ్లల్లో ఆవు ఉండడం వల్ల ఇంటి క్షేమం అని ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు గోవిందా గోవిందా అనుకుంటాం తప్ప గోవుందా అనే ప్రశ్నలోకి వచ్చాం మనం. ఇప్పుడు అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. గోవును రక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వింటాం, ఆనందిస్తాం, చప్పట్లు కొడతాం, తర్వాత ఎవరి ప్రపంచం వాళ్ళదే. కానీ మన సంస్కృతికి జరుగుతున్న అన్యాయాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఇటీవల విశ్వమంగళ గోగ్రామ యాత్ర అని కురుక్షేత్రం నుంచి ఒక రథం బయలుదేరి గోరక్షణ కోసం ఉద్యమిస్తోంది. మీ దాకా కొందరికి తెలిసి ఉండొచ్చు. కానీ మన సంస్కృతికి జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి. ముందు తెలుసుకోండి. గోవధ నిషేధ చట్టం మనకున్నది. ఆ చట్టం ఉందని కూడా మనకు తెలియదు. ఈ నిషేధ చట్టం అమలుపరచబడి ఉన్నప్పటికీ నిన్న గీతా జయంతి నాడు గోవిందుని పండగ నాడు ఇతర మతస్థుల పండగ వచ్చినప్పుడు అనేక గోవులు వేల సంఖ్యలో నరకబడ్డాయనేటువంటి బాధాకరమైన అంశాన్ని ఒక్కసారి తెలుసుకోండి. చట్టవిరుద్ధంగా రోజుకు కొన్ని వేల గోవుల్ని సంహరించి తీసుకువెళుతున్నారు. చట్టవిరుద్ధంగా చేస్తున్నప్పటికీ చట్టం కానీ చట్టాన్ని రక్షించవలసిన వాళ్ళు కానీ ఏ చర్య తీసుకోవడం లేదు. ఎందుకంటే కేవలం మత దృష్టితోనే. కానీ ఆవును కాపాడుకోవడం అనేది మత దృష్టి కాదు, మానవతా దృష్టి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న గోసంతతి ఇతర దేశాలకి లేదు. ఈ దేశపు గోవులకు ఒక ప్రత్యేకత ఉన్నది. దీనికి మూపురుము గంగడోలు ఉంటుంది. ఈ గోవులకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ గోవుల ప్రత్యేకత వల్లను మొత్తం ఆసేతు సీతాచలం అనేక ప్రాంతాల్లో అనేక రకాల గోజాతులు ఉన్నప్పటికీ అన్ని భారతీయ జాతి గోవుల్లో కూడా ఒక దివ్యశక్తి ఉన్నది. ఇది విజ్ఞానం, ఇది విశ్వాసం కాదు నేను చెప్తున్నది. ఇది ఒక అద్భుతమైన విజ్ఞాన రహస్యం. అది ఇటీవల అనేక మంది విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. అలాంటి గోవును కాపాడుకోవలసిన అవసరం అసలు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఉంది. కానీ మన దేశానికి ప్రత్యేకమైన గోవును కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయుడికున్నది. ఈ గోవుని హింసించడం 2 రకాలుగా జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే 3 రకాలుగా జరుగుతుంది. మొదటి హింస మనం చేస్తున్నది అంటే మన నిర్లక్ష్యం. ఒక గోవుని కాపాడుకోవాలనే ప్రయత్నం మనం చేయడం లేదు. ఉదాహరణకి వీలైతే మనం గోవుని పెంచాలి, లేదా గోవుల్ని పెంచే వాళ్ళని పోషించాలి, గోశాలని మనం పెంచాలి. 10 మంది కలిసి ఒక వాచ్మ్యాన్ పెట్టుకుంటున్నారే అపార్ట్మెంటుల్లో,
ఆ 10 మంది కలిసి ఒక గోశాలని కట్టుకుని అపార్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చే. మనం చేయదలుచుకుంటే ఎన్నైనా చేయొచ్చండి, బుద్ధి ఉండాలి. ఈ మన నిర్లక్ష్యం మొదటి హింస. రెండవ హింస ఏంటంటే జరుగుతున్న వధ. మూడవది ఏంటంటే సాంకర్యం చేస్తున్నారు, గోవులకి సంకరం చేస్తున్నారు. మీరు ఎంత సమృద్ధిగా ఇచ్చినప్పటికీ జెర్సీ పాలు ఏవి ఆరోగ్యాన్ని ఇవ్వండి. గోవు పాలు, గోవు యొక్క గోమయం, గోమూత్రం, గోవు యొక్క ఘృతం అంటే నెయ్యి, ఇవన్నీ కూడా ఇవ్వగలిగే శక్తి చాలా విశేషం. ఆ విజ్ఞానాన్ని భారతీయులు ఆయుర్వేద విజ్ఞానంలో ఎప్పుడూ కనిపెట్టారు, మనం దాన్ని విస్మరిస్తున్నాం. ఇది నేను విషయానికి దూరంగా చెప్తున్నాను అనుకోవద్దు. గోపాలుడు గురించి చెప్పుకుంటున్నాం, గోవిందుడు గురించి చెప్తున్నాం. వైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి పరమాత్మ గోవులతో ఆడుకున్నాడు, గోపాలకులతో ఆడుకున్నాడు. కనుక గోవిందుడు ఆనందిస్తాడని నేను చెప్తున్నాను. విన్న వెంటనే స్పందించే లక్షణం భారతీయులకు లేదని నాకు తెలుసు. అయినప్పటికీ ఎందుకు వేది మీదకి చెప్తావంటే కృష్ణుడు వింటాడు, ఆనందిస్తాడని ఉద్దేశంతో చెప్తున్నాను. కనుక కృష్ణునికి నమస్కరిస్తూ గోవులు రక్షింపబడుగాక, గోవులు క్షేమం కలుగ్గాక, మన బుద్ధులన్నిటికీ కూడా గోవులను రక్షించాలనేటువంటి సంకల్పం కలగాలి. అదేవిధంగా దుష్టమైన ప్రభుత్వాల బుద్ధులు మారాలి అని కోరుకుంటూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని నమస్కరిస్తూ విషయంలోకి ప్రవేశిద్దాం. మొత్తానికి గోవు రజమున్ గోమూత్రమున్ జల్లి, ఆవు పేడని ఆయన ఒంటికి అలదేర్టండి, గోమూత్రం జల్లేరిట. పైగా గోపికలు ఆచమనంబు చేసి, ఇక్కడ ఒక స్తోత్రం చెప్పబడుతున్నది. మొత్తం 12 నామాలు కృష్ణుని నామాలు, విష్ణువు నామాలు. ఈ విష్ణువు నామాలు చదువుతూ కృష్ణుడికి రక్ష చేసేటండి. అంటే వీళ్ళందరూ విష్ణు భక్తులు, వాళ్ళు కృష్ణుడికి విష్ణునామాలతో రక్షణ పెడుతున్నారట. ఇది ఎవరైతే ఈ ఘట్టం వింటారో వాళ్ళకి రోగనాశనం జరుగుతుందిట. కృష్ణ యొక్క లీలల్లో ఒక్కొక్క ఘట్టానికి ఒక్కొక్క ఫలం ఉన్నది. దీని గురించి మనకి మంత్రశాస్త్రముల్లో సనత్కుమార సంహితలో గోపాల మంత్రములు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క మంత్రానికి ఇందులో చెప్పబడ్డ ఒక్కొక్క లీలలో ఉన్న మూర్తి అధిదేవత. కనుక ఆ లీల వినడం వల్ల ఆ మంత్రశక్తి మనకు లభిస్తుందన్నమాట. కనుక విన్న లీలనైనా మరొకసారి వినడం వల్ల ఆ మంత్రశక్తి మనకు లభిస్తుంది. నారాయణ భట్టపాదులు నారాయణీయమునకు మరొక గ్రంథం రచించారు. భాగవతాన్నంతటి అద్భుతంగా రచించారు గురువాయూరప్ప పైన. అక్కడ ఈ ఘట్టం దగ్గర ఆయన చాలా చక్కని మాట చెప్పారు. భువన మంగళ నామభిరేవతే యువతిభిర్బహుధాకృత రక్షణ త్వమయి వాత నికేతన నాథమాం అగదయన్ కురు తావక సేవకం. ఈ శ్లోకంలో విశేషం చెప్తున్నారు. ఓ నారాయణ, భువన మంగళకరమైన నీ నామాలతో నీకు రక్ష పలికేరయ్యా అన్నారు ఇక్కడ. ఇది నిజానికి ఇక్కడ ఈ స్తోత్రం భాగవతంలో ఉంది. మనకి ధర్మశాస్త్రాల్లో ఏం చెప్తుంటారంటే పిల్లలకి ఏవైనా దిష్టి దోషాలు, అరిష్టాలు ఇలాంటివి కలిగితే ఈ స్తోత్రాన్ని చదివి విభూతి పెడితే చాలు ఆ దిష్టి దోషాలు పోతాట. విభూతి అంటే ఏమిటో కాదండి, ఆవు పేడని కాల్చగా వచ్చినటువంటి భస్మమే. మళ్ళీ అది కూడా దానికి ఆ శక్తి ఉన్నది. ఆ విభూతి పెడితే చాలట. నీ అడుగులను అజుడు, జానువులను అణిమ, తొడలను యజ్ఞుడు, కడితలము అచ్యుతుడు, కడుపు హయగ్రీవుడు, హృదయము కేశవుడు, ఉరము ఈశుడు, కంఠంబు యునుడు, భుజంబులు చతుర్భుజుడు, ముఖంబు ఉరుక్రముడు, శిరం ఈశ్వరుడు, పార్శ్వముల ధనుర్ధరుడైన మధుసూదనుడు, వీరు రక్షించుగాక. ఇలాగా శరీర అవయవములన్నీ ఇందులో చెప్పబోతున్నాయి. దానికి తగ్గట్టుగా విష్ణువు నామాలు చెప్తున్నారు. ఇలాంటి నారాయణ రక్షని అక్కడ చూపించేట. ఆ తర్వాత కృష్ణుడు చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు, ఆయనకేం ప్రమాదం లేదు. ఇప్పుడు వ్రజంలో ఉన్న మగవాళ్ళందరికీ పెద్ద సమస్య వచ్చింది. ఏమిటంటే ఆ పూతన దేహాన్ని ఏం చేయాలనేది. ఎందుకంటే ఆ దేహం సామాన్యంగా లేదు, యోజనార్థం ఉందిట. అంటే యోజనమున్నర, 1.5 యోజనాలన్నమాట. యోజనము అంటే సుమారు 10 మైళ్ళు అని వరాహమిహిరుడు బృహత్ సంహితలో చెప్పినటువంటి విషయం. మరి యోజనమున్నర అంటే ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఇంత దేహాన్ని ఇప్పుడు దగ్ధం చేయాలి, తప్పదు కదా. అందుకు వాళ్ళంతా ఆలోచించి ఏం చేశారంటే పూతన ఎడలు కుఠారంబుల నరకి, గొడ్డళ్లతో ఆ శరీరాన్ని నరికి కుటీరములకు దవ్వ చంబున, ఇళ్ళకి చాలా దూరంగా దగ్ధం చేసేట పూతన దేహాన్ని. అయితే దగ్ధం చేస్తున్నప్పుడు ఒక దుర్గంధం రావాలి. సాధారణంగా దేహాలు దగ్ధాలు అయినప్పుడు దుర్గంధం వస్తుంది. కానీ చిత్రం ఏంటంటే ఈమె దేహం దగ్ధమవుతూ ఉండగా సువాసనలు వస్తున్నాయట. ఎలాంటి సువాసనలు అంటే పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య అంటున్నారు. ఇక్కడ సుఖయోగిందులు పరీక్షిత్ మహారాజుకి ఘట్టాన్ని చెప్తూ ఆమె దేహం కాలుతూ ఉంటే అగరు పరిమళములు వచ్చేయటండి, సుగంధము లేనటువంటి వాసనలు వచ్చేట, అలాంటి పొగలు వచ్చేట. ఎందువల్ల అలా వచ్చాయంటే
కృష్ణుని యొక్క స్పర్శ చేత, కృష్ణుడు ఆమె యొక్క క్షీరముల్ని లాగడం చేత ఆమె దేహంలో ఉన్న కల్మషాలు పోయేట. చూసారా, ఆ దేహజనితమైన సర్వకల్మషములు పోయి శుద్ధుడయ్యాడు జీవుడు. ఆ జీవుడికి ముక్తినిచ్చాట ఈయన. కనుక ఏ విధంగానైనా సరే కృష్ణుని ఆశ్రయిస్తే చాలు ముక్తి పొందారు. దీని గురించే శంకరుల వారు గొప్ప మాట చెప్పారు. హింసాదృష్టితో చేరిన పూతనకు కూడా ముక్తినిస్తాడా? చిత్రం అదే. కృష్ణావతారానికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉన్నది. కృష్ణావతారం విశేషం అది. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే అంటారు కదండి. అయితే ముక్తి పొందే యోగం వచ్చినప్పుడే ముట్టుకునే బుద్ధి పుడుతుంది, అది వేరే విషయం. ఆ దృష్టితో అక్కడికి వెళ్ళిందా అంటే ఆమె యొక్క గత జన్మ సంస్కారముల చేత అసుర ప్రవృత్తి ఏర్పడి ఉండొచ్చుగాక, కానీ ఆ జీవలక్షణంలో ఉన్న సుకృతం ఏదో ఉంది. ఆ సుకృతం చేత కృష్ణుని చేరుకుందిట. ఇక్కడ శంకరులు చాలా చక్కటి సమన్వయాన్ని చూపిస్తున్నారు. లోహశలాకా నివహై స్పర్శాస్మని భిద్యమానోపి స్వర్ణత్వమేతి లౌహం ద్వేషాదపి విద్విషాం తథా ప్రాప్తి అన్నారు. పరుసవేది దగ్గరికి వెళ్ళి ఇనుపు ముక్కని ఎలా తగిలించినా అది బంగారమే అవుతుంది కదా అన్నారు. ఇక్కడ ఆ ఇనుపు ముక్కని భక్తితో తగిలించినా అది బంగారం అవుతుంది, గట్టిగా కొట్టినట్టు తగిలించినా బంగారం అవుతుంది. దీన్నే అన్నమయ్య అంటారు, పరుసమొక్కటే కదా పైడిగా చేసేది, అరయ లోహమెట్లున్నా అందుకేమి అంటారు. కనుక ఏ విధంగానైనా సరే కృష్ణాశ్రయం అనేది దొరకడం చాలా అరుదైన విషయం. కృష్ణుడిని ఆశ్రయించడం చేత పూతనకే ముక్తి లభించింది. ఇక్కడ పూతన యొక్క వరుసలోకి వెళతారు తృణావర్తుడు, శకటాసురుడు మొదలైన వారందరూ కూడా. అందుకు వారందరినీ కూడా చెప్పుకున్నట్లు జరిగింది. ఈ లీలతో వారిని కూడా మనం కలుపుకుందాం. ఇలా వారందరినీ తరింపజేశాడు పరమాత్మ. ఈ లోపల వసుదేవుడు అక్కడ ఉన్నాడే కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉందండి. ఎందుకంటే తెలుసు ఆయనకి, బయట పెట్టట్లేదు కంస భయం చేత, కృష్ణాజ్ఞ చేత. కానీ ఆయన మనస్సంతా ఇక్కడుంది. ఒకసారి గర్గుల వారిని పిలిచేట. పిలిచి, నీకు తెలియందేమిందయ్యా మహానుభావ, అక్కడ నా అబ్బాయి ఉన్నాడు, ఆయనకి నామకరణం చేయవయ్యా అని చెప్పేట. ఎందుకంటే నామకరణ సంస్కారం జరగాలి. ఇంకా కృష్ణుడికి పేరు పెట్టలేదండి. కృష్ణుడికి మనం పేరు చెప్పుకుంటున్నాం కానీ ఇంక ఇప్పటి వరకు పేరు పెట్టలేదు. గర్గాచార్యుల వారిని ఇప్పుడు వసుదేవుడు పంపాడు. గర్గుల వారు అక్కడికి చేరారు. ఇక్కడ గర్గమహాముని గురించి కొంచెం ప్రస్తావన. గర్గుడు సామాన్యుడు కాదు, ఏనాటి యుగాల నాటి మహర్షో అతడు. ఆయన శ్రీరాముడు మొదలైన వారి కంటే పూర్వీకుడు. వాళ్ళ ఆయువులు మనం చెప్పలేం. ఇప్పటికీ గర్గాది మహాములు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. పురాణాల ప్రకారంగా చూస్తే పార్వతీ పరమేశ్వరులకి పెళ్లి చేసినటువంటి పురోహితుడు ఆయన. పార్వతీదేవి తరపున పురోహితుడు ఆయన, శివుడి తరపున పురోహితుడు బ్రహ్మదేవుడు అని మనకి శివపురాణం చెప్తున్నది. అప్పటి నుంచి ఉన్నాడు. ఇదేం అతిశయోక్తి కాదు. భాగవతంలోనే మనకి కొంత కథ జరిగిన తర్వాత ముచుకుందుడు వృత్తాంతం వస్తుంది. ఆ ముచుకుందుడు శ్రీరాముని కంటే పూర్వీకుడు, మాంధాతృ చక్రవర్తి యొక్క పుత్రుడు. అలాంటి ముచుకుందుడు కృష్ణుడిని చూస్తాడు. ఆయన యుగాల నాటి జీవి. ఆ కృష్ణుడిని చూసుక మాట అంటాడు, నిన్ను చూస్తూ ఉంటే నాకు గర్గుడు చెప్పిన మాట గుర్తొస్తోంది, నువ్వెవరు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నేను నారాయణుణ్ణి, ఇప్పుడు నడుస్తున్నది 28వ మహాయుగం నాటి ద్వాపర యుగం అని. ఓహో, ఆనాడు నాకు గర్గుడు చెప్పాడు 28వ మహాయుగంలో నారాయణుడు పరిపూర్ణావతారంగా అవతరిస్తాడని. ఆ కృష్ణుడు నువ్వేనా అన్నట్టాడు ముచ్చుకుందుడు. అంటే ఏనాటి విషయమో చూడండి. అందుకే గర్గాది మహాములు కాచు కూర్చున్నారు ఎప్పుడు అవతరిస్తాడా అని. వాళ్ళకి తెలుసు పరమాత్మని. అందుకు ఆయన బయలుదేరి వస్తున్నాడు. గర్గాచార్యుల వారు నందవ్రజానికి వచ్చారు. ఆ వచ్చినప్పుడు నందుడు చక్కగా ఆహ్వానం పలికెట్ట. అసలు విషయం వసుదేవుడికి తెలుసు, గర్గునికి తెలుసు. నందుడు చక్కగా ఆహ్వానం పలికి, ఊరకరారు మహాత్ములు వారై మా ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. పోతన గారి ఎన్నో మాటలు మనకి నానుడుల కింద ఉండిపోయండి. ఈ ఊరకరారు మహాత్ములు కూడా అలాంటిదే పోతన గారి మాట. అది మీరు వచ్చారంటే చాలా శుభం. పైగా నువ్వు సామాన్యుడివా, జ్యోతిష్శాస్త్రముకెల్ల మేటరివి, నువ్వు జ్యోతిర్విజ్ఞానవేత్తవి, పైగా బ్రహ్మబోధనుడువు, బ్రహ్మజ్ఞానివి. ఇటువంటి మహాత్ముడు రావడం నా యొక్క అదృష్టం. నా పిల్లలకి నువ్వే నామకరణ సంస్కారం చేయకూడదా అని అడిగేటండి. ఇక్కడ చూసారా, నందుడు అదే అడిగాడు. ఏం వసుదేవుడు ఏమైనా సెల్ ఫోన్ చేసి చెప్పాడా అండి నందుడికి, నేను గర్గుడిని పంపిస్తున్నాను పేరు పెట్టుకొని? నందుడికే ఈ బుద్ధి పుట్టింది చూసారా. గర్గుడు వచ్చిందందుకు, వసుదేవుడు పంపిందందుకు నందుడు అడిగింది అదే. అంటే పేరు పెట్టాలనే బుద్ధి వసుదేవుడికి పుట్టిందా, గర్గునికి పుట్టిందా, నందునికి పుట్టిందా? కాదు, పేరు పెట్టించుకోవాలనే సంకల్పం కృష్ణునికి పుట్టింది. అది ఆయనకు పుట్టడం చేత ఇదంతా జరుగుతున్నది. అప్పుడు గర్గుడు అడిగేట, ఎక్కడున్నాడయ్యా నీ అబ్బాయిని? ఆయన కుతూహలం అంతా అది.
తాను బ్రహ్మజ్ఞాని, ఆ బ్రహ్మము అవతరించితే ఎలా ఉన్నాడో చూడాలని తపన. ఎలా ఉన్నాడయ్యా అని అడిగట్ట. అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు. ఆ ఆడుకుంటున్న కృష్ణ పరమాత్మను చూడగానే వెళ్ళి ఎత్తుకున్నట్టండి గర్గుల వారు. ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నారు. ఆ పక్కన వచ్చి నిలబడ్డాడు బలరాముడు. ఇంకా